ఇక్కడ గత 20 సంవత్సరాలుగా తెలంగాణ పార్టీ పుట్టినప్పటి నుంచి 2001 నుంచి ఇంతవరకు కూడా పార్టీకి సేవ చేసినందుకు గుర్తింపుగా ఈ బీఫామ్ మాకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యల పట్ల సరైన స్పందించుకుంటూ వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషిగా ఇన్నేళ్ళు పాటుపడ్డాను. మరి ఇప్పుడు అడిగేది ఏంటంటే మున్సిపాలిటీలో ప్రశ్నించే గొంతుకు మీరందరూ సహకరించమని, ప్రశ్నించే గొంతు ముందుంటే అభివృద్ధిలో ముందుంటామని, అదేవిధంగా గజ్వేల్ పట్టణం గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందింది. మరి ఆ అభివృద్ధి ఈ 2 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయింది. మరి ఇంకో 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆరే సీఎం అవుతాడు కాబట్టి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ గజ్వేల్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి గజ్వేల్ పట్టణంలో గులాబీ జెండా ఎగిరే విధంగా మేమందరం కృషి చేస్తున్నాము. మరి అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో మా వార్డు అభివృద్ధికి గత 15 సంవత్సరాలుగా నేను అహర్నిశలు కృషి చేశాను. మంచినీటి సరఫరా అయితేనేమి, భూగర్భ మురికి కాలువలు అయితేనేమి, ఎలక్ట్రికల్ కరెంటు సంబంధించిన సమస్యలు అయితేనేమి, మరి వీధి దీపాల సమస్య అయితేనేమి, సీసీ రోడ్ సమస్య అయితే ఇవన్నీ మీద స్పందించి వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా దాదాపు మా కాలనీలో 6వ వార్డులో 90% పనులు పూర్తి చేసుకున్నాం. చిన్న చితక 10% మాత్రమే ఇంకా మిగిలినాయి. ఆ మిగిలిన వాటి గురించి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఊసెత్తిన నాయకులు లేడు. పరిపాలన మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈరోజు మున్సిపల్లో లంచావతారం ఎత్తి డబ్బులు సంపాదించడానికే లీలలు తిరుగుతున్నారు తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మమేకమై ఏకకంఠంగా ఖచ్చితంగా కేసీఆర్ అంటేనే అభివృద్ధి అంటేనే కేసీఆర్ గుర్తే కారు గుర్తు. కాబట్టి మా అభ్యర్థులను ముఖం చూడకుండా ఈరోజు ఓటు వేసే ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజలు కూడా, ప్రతి మా ఆడపడుచులు కానీ మగవారు కానీ అందరూ కూడా కేసీఆర్కే ఓటేస్తున్నామనే ధీమాతో కారు గుర్తును అఖండ విజయంతో గెలిపించి గజ్వేల్ మున్సిపల్పై గులాబీ జెండా ఎగిరే విధంగా అందరూ కష్టపడుతున్నారు. వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే మన ఓటు. ఇప్పుడు మీరు అంటున్నారు కేసీఆర్ ముఖం చూడమని చెప్పేసి, కాంగ్రెస్ వాళ్ళేమో మేము 6 హామీలు ఇచ్చాము, 402 హామీలు ఇచ్చాము, 6 గ్యారెంటీలు చెప్పుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. రైట్. సో కాంగ్రెస్ ఆ 6 గ్యారెంటీ నిలబెట్టుకుందా? ఒక నిలబెట్టుకుంటే వాళ్ళు మాట్లాడతాం, మీరు ఎట్లా వాళ్ళకి సమాధానం ఇస్తున్నారు, మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు ప్రచారాన్ని? ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే 420 తప్పుడు హామీలు 6 గ్యారెంటీలతో వచ్చింది. ఈ 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి కాదు కదా, కనీసం మొదలు కూడా పెట్టలేదు. 2000 పింఛన్ ఇచ్చేటువంటి కేసీఆర్ పింఛన్ను 4000 చేస్తున్నారు ముసలోళ్ళకు. 4000 కాదు కదా, 40 రూపాయలకు పెంచారు ఇంతవరకు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్కు అదన గిఫ్ట్గా ఇంకో తులం బంగారం ఇస్తున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ ఇచ్చినటువంటి 1,16,000 కూడా దిక్కులేవు. ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా మంచినీటి సమస్య, గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మంచినీటి సమస్య కేసీఆర్ హయాంలో తీరింది. ఎప్పుడైతే కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారో ఇప్పుడు మంచినీటి సమస్య మళ్ళీ ఎండాకాలం వస్తే పాత బిందెలు పట్టుకొని తిరగాల్సి వస్తుందనే భయంతో మహిళలు ఉన్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ కరువైపోయింది, రైతు బంధు కరువైపోయింది. రైతులకు సాగునీరు ఏమవుతుందో భయమవుతుంది. ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఏ ఎరువుల దుకాణం కాడికి పోయినా కానీ ఎరువుల కొరతతో ఒక లోడ్ వస్తే చెప్పులు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అదే విధంగా ఒక లోడ్ వచ్చిందంటే, లారీ లోడ్ వచ్చిందంటే అక్కడ చెప్పుల లైన్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఈరోజు గోస ఎల్లబుస్తున్నారు రైతులు అందరూ. మరి అలాంటి వాళ్ళ గోస తొలగి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పతనమవడం ఖాయం. గజ్వేల్ పట్టణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. గత కేసీఆర్ పాలన రామరాజ్యం పాలన జరిగింది. మళ్ళీ కేసీఆరే రావాలి, సారే రావాలి, సర్కారే రావాలనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటి మహిళామణిని చూసినా కూడా వాళ్ళు కేసీఆర్ని యాద్ చేస్తున్నారు. మా నీటి బిందెలో కేసీఆర్ ముఖం కనబడుతుంది మాకు అంటున్నారు. కరెంటు 24 గంటల కరెంటు, ఎలాంటి నాణ్యమైన కరెంటు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు అనే భయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అదేవిధంగా మున్సిపల్ పాలనా వ్యవస్థ మొత్తం కూడా కేసీఆర్ హయాంలో ఎంతో అద్భుతంగా నడిచింది. కానీ ఇప్పుడు లంచావతారం ఎత్తింది కాబట్టి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము, ఈ కాంగ్రెస్ పరిపాలన ఎండగడతామని
ఎండగట్టే విధంగా మమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు ధీమాతో మా వెంబడి వస్తున్నారు.